ప్రస్తుతం మనము గజ్వేల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాము. సో మీ అందరికీ తెలిసిందే గజ్వేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో వివాదం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. రేపు బంద్ కూడా పిలుపునిచ్చింది బీఆర్ఎస్ వచ్చిందాక. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నేతలను ఇప్పుడే ప్రెస్ మీట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు. సో మేడం, ముఖ్యమంత్రి ఫోటో పెడితే తప్పేంటనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న, ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా జీవో ఉంటే కనుక క్యాంపు కార్యాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, లేకుంటే అందరి ఇళ్లలో కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, లేకపోతే పార్కులలో కూడా ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండాలి. లేక అట్లాంటిది ఏమైనా జీవో తీసుకురండి, అందరు పెట్టుకుంటారు. ప్రతి ఇళ్లలో ఉండాలి, ప్రతి పార్కులో ఉండాలి, ప్రతి గుళ్ళల్లో ఉండాలి, లేకపోతే ఇట్లా చేస్తే జీవో పెట్టుకుంటారు. పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దు అనేది ఆ శాసనసభ్యుల దాన్ని బట్టి ఉంటుంది తప్ప వీళ్ళ ఫోటోలు గోడ మీద ఫోటో ఉంటే ఏమొస్తుందండి? గోడ మీద ఫోటో కాదు, ప్రజల గుండెలో నిలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఫోటో పట్టుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి ఈ ఫోటో ఈ గోడకేస్తే సరిపోతుందా? ఫోటో గోడకుంటే సరిపోతుందా? పని చేయాల్సిన అవసరం లేదా? కేసీఆర్ లాగా పని చేయమనండి. కేసీఆర్ లాగా అసలు కేసీఆర్ పని చేయట్లేదు, కాన్స్టిట్యున్సీకి రావట్లేదు, కాన్స్టిట్యున్సీని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ వర్షం. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు గజ్వేల్ యొక్క రూపురేఖలు మార్చింది గౌరవ కేసీఆర్ గారు. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇక్కడ పంట పొలాల కష్టం ఉంది, తాగునీరుకే కాదు సాగునీరుకు కూడా ఇబ్బంది ఉంది. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కట్టించిందే కేసీఆర్ గారు. హాస్పిటల్ కట్టించింది కేసీఆర్ గారు. పేదవాళ్ళ కోసం, వైద్యం కోసం ఇక్కడ రోడ్లు వేసింది. ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, రోడ్డు లేని విలేజ్ లేదు. గతంలో 50 ఏళ్ళు కష్టపడ్డారు కానీ ఇప్పుడు మన కేసీఆర్ సార్ వచ్చినాక 10 ఏళ్లలో రోడ్డు లేని అసలు విలేజ్ లేదు. ప్రతి ఊర్లో చెట్లు, గ్రీనరీ, ఒక మంచి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిందే గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ పెట్టించింది కేసీఆర్ గారు, స్కూల్స్ కట్టించింది కేసీఆర్ గారు. అసలు కేసీఆర్ పేరు లేకుండా గజ్వేల్ లేకుండా చేసిందే కేసీఆర్ గారు. ఇంకా ఈ 2 ఏళ్లలో చేయాల్సింది ఎవరండి? 2 ఏళ్లలో చేయాల్సింది రేవంత్ రెడ్డి. 2 ఏళ్లలో చేయాల్సింది ఈ ముఖ్యమంత్రి గారు. 6 గ్యారంటీలు అమలు చేయాలి, రైతులకు రైతు బంద్ వేయాలి, కాళేశ్వరం నీళ్లను మా వరకు వచ్చేంత వరకు కాలువలు మంచిగా చేయాలి. అట్లాంటిది ఇక్కడ కనీసం ఊర్లల్లో చెత్త ట్రాక్టర్కు డీజిల్ పోయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మేము అదే చెప్తా ఉన్నాము. కనీసం సెక్రటరీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్నటి వరకైతే వాళ్ళ జీతాలే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడ ఉద్యోగులు ఇస్తామని మాట తప్పిండ్రు, కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం అని మాట తప్పిండ్రు, 22,500 అని మాట తప్పిండ్రు, 4,000 పెన్షన్ చేస్తామని మాట తప్పిండ్రు. ప్రజలకు సమాధానం చెప్పుండ్రి. బీఆర్ఎస్ కూడా గతంలో ఇచ్చిన చాలా హామీలను నెరవేర్చలేదు కదా మరి? దాదాపు అన్ని హామీలను నెరవేర్చడం జరిగింది. హామీలు ఇవ్వని వాటిని కూడా నెరవేర్చింది గౌరవ కేసీఆర్ గారు. రైతు బంధు అనేది హామీ లేకున్నా రైతులకు బంధునిచ్చి, వాళ్ళకు పంట కొని, వాళ్ళకు నీళ్ళు ఇచ్చి, 24 గంటలు కరెంట్ ఇచ్చింది గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి దశలో నడిచిండ్రు. తెలంగాణ నెంబర్ 1 స్టేజ్లో ఉంచిందే, దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంచింది. GSDP పెంచింది కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో నడిపించింది కేసీఆర్. 2.5లో ఏమైందండి? వెనక్కి పోతున్నాం. 10 ఏళ్ళు వెనక్కి జరుగుతున్నాం. ఏం జరుగుతుందండి? ప్రతిపక్షాల మీద అభియోగాలు, ప్రతిపక్షాల మీద సిట్లు, ప్రతిపక్షాల మీద కోర్టులు, ప్రతిపక్షాల మీద CBIలు. ఇంతకంటే మీకేమొచ్చండి? ప్రతిపక్షాల మీద పెట్టిన శ్రద్ధలో సగం పెట్టినా కానీ వల్ల డెవలప్ అవుతుండే. ఈ 2 ఏళ్లలో ఏం చేసినాడు? ₹1 ఇక్కడ ఖర్చు పెట్టలే. తేవాల్సింది ఎవరు గజ్వేల్కు? నిధులు ఇవ్వాల్సింది ఎవరు గజ్వేల్కు? నిధులు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి, తేవాల్సింది మాజీ శాసనసభ్యులు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణలోకి పైసా ఇస్తలేరు, TRS వాళ్ళకు ఆయన ఇస్తలేరు, BRS వాళ్ళకు పైసా ఎక్కడొచ్చిందండి? BRS సర్పంచులు ఉన్న దగ్గర, BRS ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి కదా. ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఇక్కడ రానందుకు, ఏదైతే నియోజకవర్గంలో తిరిగినందుకు పెండింగ్లో ఏవైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆయన సంతకాలు పెట్టాల్సినవి, ఆయన పంచాల్సినవి చాలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నియోజకవర్గం గురించి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు. ప్రతిది కూడా కేసీఆర్ హయాంలో జరిగింది, కేసీఆర్ ద్వారానే జరుగుతూ ఉంది. వీళ్ళకి తెలియదండి. వీళ్ళకి ఏం తెలుసని, ఎప్పుడన్నా ప్రజాప్రతినిధులుగా గెలిస్తే చిటికలేశ్వరోళ్ళు ప్రజాప్రతినిధులుగా గతంలో తెలిస్తే ప్రజలేంది, ప్రజల యొక్క మన్ననలేంది, ప్రజలకు పని ఎట్లా చేయాలని తెలుస్తుండే. ఏం చిటికలేసుడండి? కేసీఆర్ గారిని చిటికలేసినంత మాత్రమే పెద్ద లీడర్లు అవుతారా? చిటికరించుకుంటున్నారండి ప్రజలు. కేసీఆర్ అనేంత గొప్ప వ్యక్తులు అండి వీళ్ళు. 14 సంవత్సరాలు ఎక్కడున్నారండి కేసీఆర్ గారు పోరాటం చేసినప్పుడు? వీళ్ళందరూ
ఏడున్నారండి వీళ్ళందరూ? తెలంగాణ వస్తా అంటే అడ్డుపుల్లు వేసిన వాళ్ళు వీళ్ళ అండి? తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ డెవలప్ చేసింది కేసీఆర్, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో నడిపించింది కేసీఆర్. ప్రతి ఒక్కరు కూడా గజ్వేల్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని పోయినారు అభివృద్ధి చేయాలంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు. అట్లాంటిది ఇక్కడ ప్రధానమంత్రిని తీసుకొచ్చి మంచినీళ్ళ పథకం ఇక్కడ చేసింది కదండి. ఫారెస్ట్లో అడవులలో చెట్లు పెట్టించింది, అడవును తిక్ చేసింది కేసీఆర్ గారు కదండి. ఇంకేం చేయాలండి? అన్ని విధాల అభివృద్ధి చేసి వడ్డించిన విస్తర్ మీద వచ్చి కూర్చొని వీళ్ళంతా ఖరాబ్ చేస్తుంటే ఏం చేయాలండి? ప్రతిదీ కూడా గౌరవ కేసీఆర్ గారి ద్వారానే ఈ గజ్వేల్ అభివృద్ధి అయింది, అభివృద్ధి అవుతుంది కూడా. ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు, ₹1 ఇవ్వట్లేదు. ఈ ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారు, అది ఓర్చుకోలేకనే ఈ దాడులు. ఉండాలి మేం కాదు, బీఆర్ఎస్ నేతలు అద్దాలు ఎక్కడ పగలగొట్టలేదు, వాళ్ళే ముఖ్యమంత్రి ఫోటోను తొలగించారు అని అంటున్నారు. క్యాంపు కార్యాలయానికి వాళ్ళు ఫోటో పెడతామని రావడమే ఒక గుండాయిజం. నిజంగా వాళ్ళు ఎందుకు రావాలండి? జీవో తెచ్చుకోమనండి. జీవో తెచ్చుకుంటే వాళ్ళ గోడ మీద పెద్ద ఎంత ఫోటో సైజు, ఏ సైజు ఫోటో పెట్టాలనో కూడా జీవోలో రాసుకోమనండి. ముఖ్యమంత్రి గారి సైజు ఎంత పెద్ద సైజు ఫోటో, ఎంత చిన్న సైజు పాస్పోర్ట్ సైజు పెట్టాలనా, లేకపోతే పెద్ద ఫోటో రైట్ చేసి పెట్టాలనా, వాళ్ళని ఆ జీవో తెచ్చుకోమనండి. ఆటోమేటిక్గా అన్ని క్యాంపు కార్యాలయాలు అధికారులు వచ్చి పెట్టిపోతారు. వీళ్ళు ఎవరండి పెట్టడానికి? కేసీఆర్ తప్ప క్యాంప్ కార్యాలయాన్ని మిగతా కార్యకర్తలు నేతలు ఉపయోగిస్తా ఉన్నారు. దీన్ని అసాంఘిక కార్యక్రమాలకు కూడా యూజ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఎంత వాస్తవం ఉంది ఇందులో? ఒక్క నిమిషము. మీరు అన్నీ ఎందుకంటే కార్యకర్త ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం కాబట్టి ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారి నివాసం కూడా ఉంటుంది ఇక్కడ. మీరు దాని నివాసం ఉన్నప్పుడు డెఫినెట్గా ఎమ్మెల్యే గారి నివాసాన్ని కార్యకర్తలు ఎమ్మెల్యేగా కలుస్తుంటారు, ఎమ్మెల్యే గారు వస్తుంటారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా మీటింగ్లు పెట్టుకొని సీఎం గారు మన కేసీఆర్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి CMRF తీసుకొని ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ పేపర్స్ అన్ని తీసుకొని ఆన్లైన్ చేసి సార్ దగ్గర తీసుకుపోయి సంతకాలు పెట్టించుకొస్తారు. ఇక్కడ PA కూడా ఉంటారు. అదే PA ఉండడానికి కూడా అభ్యంతరం అంటే ఎట్లనండి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.